హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్న రెవెన్యూ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అయితే గ్రూప్ 2కి రిలీజ్ అయిన సందర్భంగా మరి గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు మనం అడుగుతూ ఉన్నారు. అయితే గ్రూప్ 2 సంబంధించి ప్రిలిమినరీకి కూడా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి చాలామంది అభ్యర్థులు కూడా కీ చూసుకోవడం జరిగింది. అయితే వాళ్ళని కొంతమంది మనకు తెలిసిన మిత్రులు కూడా ఫోన్ చేసి నాకు ఇంత స్కోర్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని కట్ ఆఫ్లను బేరీజు వేసుకొని అన్ని కొంచెం ఒక చిన్న అవగాహనలు చేసుకొని ఒక కట్ ఆఫ్ అనేది మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో అయితే. అండ్ అలాగే కీలో ఏమైనా సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నాయని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే గ్రూప్ 3 సంబంధించి కానీ గ్రూప్ 2 సంబంధించి కానీ ఓఎంఆర్ షీట్లు ఎందుకు వెబ్సైట్లో పెట్టలేదని చెప్పేసి కూడా దాని గురించి కూడా కొంచెం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే ఓఎంఆర్ షీట్ల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది అభ్యర్థులు అయితే ఓఎంఆర్ షీట్లు టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టలేదు కాబట్టి మేము చూసుకోలేకపోతున్నాం, సరిగా కీ ఇచ్చిరు కానీ మేము సరిగా చూసుకోలేకపోతున్నాం, మాకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి కూడా మాకు అర్థం కావట్లేదని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు అయితే మనకు పర్సనల్ మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఫోన్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే మరి అఫీషియల్ కీ ఇచ్చారు కానీ మరి వెబ్సైట్లో వాళ్ళు ఎందుకు పెట్టలేదో మనకు కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. లేకపోతే మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చే అవకాశం ఉందంటే, వాస్తవానికి ఇప్పుడు వాళ్ళ అబ్జెక్షన్స్ రైజ్ చేయమని చెప్పేసి కూడా మనకి క్లియర్ కట్గా ఆప్షన్ ఇచ్చారు. జనవరి 18 నుంచి జనవరి 22 వరకు మీకు కీలో ఏమైనా తప్పులు అనిపిస్తే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయండి అని చెప్పేసి కూడా మనకి టీజీపీఎస్సీ ఛాన్స్ ఇచ్చింది. కాబట్టి ఒకవేళ అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఒకసారి క్లియర్ కట్గా చూసుకొని మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులను కూడా సరి చేసుకొని మళ్ళొక ఫైనల్ కీతో పాటు మళ్ళీ ఓఎంఆర్ షీట్స్ టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే మన ఎస్ఎస్సీ లాగా లేకపోతే యూపీఎస్సీ లాగా ఓఎంఆర్ షీట్లు ఏం వెబ్సైట్లో పెట్టకుండా 1:3 1:2 పెట్టి జిఆర్ఎల్ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోండి. అండ్ ఇంకా కొంతమంది కూడా గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 3 రిజల్ట్ కూడా ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది కూడా ఇదే వీడియోలో చెప్పేద్దాం. అండ్ ఇక మనకు ఫైనల్ కావాల్సింది అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి కూడా. అయితే ఫైనల్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే కొంతమంది అభ్యర్థులు కూడా సరే మీ ఓఎంఆర్ బబ్లింగ్లో కూడా కొన్ని తప్పులు చేసామంటే నెంబర్ వేసాం కానీ బబ్లింగ్ చేసాం కానీ నెంబర్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు. నాకు తెలిసి అలాంటి వాళ్ళ పేపర్స్ అయితే 95% అయితే వ్యాలిడ్ అయితే కావు అని చెప్పేసి కూడా మనం అనుకుంటాను. నేనైతే అనుకోవడం కాదు, 95% అయితే వ్యాలిడ్ కావు. ఎందుకంటే బబ్లింగ్ కరెక్ట్ చేస్తేనే ఆడ కరెక్ట్ పద్ధతి. అంటే సిరీస్ నెంబర్ వేసినాం కానీ మీ బబ్లింగ్ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి పేపర్లు అయితే వ్యాలిడ్ అయితే కావు, అర్థం చేసుకోండి మీరు కూడా. అండ్ అలాగే ఇక లేట్ చేయకుండా అయితే గ్రూప్ 2 ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఈ వీడియోలో చెప్తున్నా. ఇప్పుడైతే 350 నుంచి 380 మధ్యలో వస్తే పక్క జాబ్ వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఓపెన్ కట్ ఆఫ్ 350 to 380 మధ్యలో. ఎందుకంటే మళ్ళీ కరెక్ట్గా 315 380 చెప్పడం అది కరెక్ట్ కాదు. కాబట్టి 350 to 380 మధ్యలో ఉన్న వాళ్ళు అయితే పక్కా హోప్ పెట్టుకోవచ్చు, పక్కా జాబ్ వస్తుంది. గుండె మీద చేతులు వేసుకుంటున్నది మీరైతే, మీకు ఎటువంటి టెన్షన్ కూడా ఏం అవసరం లేదు. 350 to 380 మధ్యలో వచ్చిన వాళ్ళకైతే పక్కా జాబ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. నాకు తెలిసి ఓపెన్ కట్ ఆఫ్ 350 to 380 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుంచుకోండి మీరు. చాలామంది అభ్యర్థులు 400 దాటినాయని కూడా చాలామంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. చాలామంది కూడా మాకు స్కోరు 400 to 430 మధ్యలో వస్తున్నాయి, 420 కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా చాలామంది చెప్పారు. కాబట్టి స్కోరు చెప్పలేము. ఒకవేళ 400 ఓపెన్ కట్ ఆఫ్ 400 ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు పేపర్ నీకు హార్డ్ అనిపిస్తే అందరికీ హార్డ్ అనిపించాలి అనేది కదా. కొంతమందికి ఈజీ అనిపించవచ్చు, ఆల్రెడీ ఎప్పటి నుంచో చదువుతున్న ఉన్నవాళ్ళు కదా, వాళ్ళకు కొంచెం ఈజీ అనిపించవచ్చు, వాళ్ళకు కొంచెం మంచిగా రాసే అవకాశం ఉండొచ్చేమో. కాబట్టి అర్థం చేసుకోండి ఫైనల్గా. అండ్ అలాగే సరే 350 to 380 మధ్యలో ఉంది అనుకుంటున్నాం. అండ్ అలాగే బీసీ సంబంధించి కట్ ఆఫ్ అయితే బీసీ ఏబిసిడి ఈ 4 కేటగిరీలకు సంబంధించి మనకు క్లియర్ కట్గా ఒక బోర్డు ఉంటే చెప్పేవాని. కానీ సరే ఒక 10 మార్క్స్ అటు ఇటుగా వేసుకోండి. మేబీ బీసీ వాళ్ళకు ఒక 340 ఉండే అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 330 వస్తే పక్కా మేబీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నా. 330 to 340 మధ్యలో వస్తే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 340 వచ్చుంటే పక్కా జాబ్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒక 340 to 330 మధ్యలో వస్తే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి కూడా పక్కా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పక్కా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంతే. అండ్ మేము చెప్పిన కట్ ఆఫ్ కూడా రైట్ అని చెప్పేసి కూడా ఏం లేదు. కొంచెం అటుగా ఒక 5 మార్కులు 10 మార్కులు అటు కావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, 350 to 380 మధ్యలో ఉన్న వాళ్ళు అయితే పక్కా 99% ఓపెన్ పెట్టుకోవచ్చు, జాబ్ వస్తుందని చెప్పేసి కూడా. ఎందుకంటే గ్రూప్ 2 పేపర్ చూసిన తర్వాత అందరు ఫీజులు ఎగిరిపోయినాయి. అది మామూలు పేపర్ కాదు, చదివినోడు కూడా చేయలేని పేపర్ అది. ఎందుకంటే ఆ విధంగా వచ్చింది. నాకు తెలిసి పేపర్ 1లో
పేపర్ 1లో ఒక 90 మార్కులు వస్తే హైయెస్ట్ అనుకోవాలి. పేపర్ 1లో ఒక 85 to 90 మధ్యలో వస్తే హైయెస్ట్ అనుకోవాలి. పేపర్ 2లో ఒక 90 వస్తే హైయెస్ట్ అనుకోవాలి. పేపర్ 3 మన ఎకనామిక్స్ ఒక 80 to 85 మధ్యలో వస్తే హైయెస్ట్ స్కోర్ అనుకోవాలి. అండ్ అలాగే మన తెలంగాణ మూవ్మెంట్ పేపర్ 4లో ఒక 100 to 110 మధ్యలో వస్తే హైయెస్ట్ స్కోర్ అనుకోవాలి. ఇది నాకు తెలిసి ఇవన్నీ కలిపి కూడా కుడితే కూడా ఒక 360 అట్లా అయితే అనుకుంటున్నా. కాబట్టి 350 to 380 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ అయితే. ఇంకా కొంచెం ఒక 10 మార్కులు తక్కువ అయ్యకుండా పోయి మన మిగతా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి కొంచెం అట్లా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఆబ్జెక్షన్స్ కూడా మీరైతే ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకసారి మళ్ళీ కీ చూసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మొత్తం 600 ప్రశ్నలు కాబట్టి మళ్ళీ మీరు ఫస్ట్ చూసుకునేటప్పుడు ఏదో కొంచెం తొందరపడి ఉంటారు కాబట్టి మళ్ళొక్కసారి కీ చూసుకోండి, మీ క్వశ్చన్ పేపర్ చూసుకోండి. మీకు ఏ ప్రశ్న అయితే తప్పు అనిపించిందో ఆ ప్రశ్నను క్లియర్గా ఆ ప్రశ్న నెంబర్తో సహా రాసుకొని మళ్ళీ ఒకసారి గూగుల్లో కానీ లేకపోతే మళ్ళీ మీరు చదివినటువంటి బుక్లో కానీ మరొకసారి చూసే ప్రయత్నం చేయండి. ఆబ్జెక్షన్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. మీకు తప్పనిపిస్తే ఖచ్చితంగా ఆబ్జెక్షన్ పెట్టండి. ఎందుకంటే ఇచ్చిన అవకాశాన్ని మనం వదిలిపెట్టుకోవద్దు. మళ్ళీ తీరా ఆబ్జెక్షన్లు పెట్టకుండా మళ్ళీ తర్వాత కోర్టులో కేసులు వేద్దాం, ఇదేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ అంత టైం వేస్ట్ చేసుకునే అవకాశం అయితే అసలు చేయొద్దు. సరే, మనైతే ఆబ్జెక్షన్లు పెట్టే ప్రయత్నం చేద్దాం. ఆబ్జెక్షన్లు పెట్టిన తర్వాత కూడా టీజీపీఎస్సీ ఇది కరెక్టే ఉందని చెప్పేసి కూడా మళ్ళీ కీ రిలీజ్ చేయడమా, మళ్ళీ మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మనకు తప్పని తెలిసి కూడా మన ఆబ్జెక్షన్ పెట్టిన తర్వాత కూడా లేదు ఇది రైటే అని చెప్పేసి, అంటే ఆల్రెడీ రైట్ అయినా కానీ ఇది రైటే అని చెప్పి టీజీపీఎస్సీ బోర్డు మనల్ని ఏమైనా బుక్ ప్రయత్నం చేస్తే అప్పుడు మాత్రం హైకోర్టు కానీ ఏదో కోర్టులో కేసేసి మన వంతు ప్రయత్నం మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆబ్జెక్షన్లు పెట్టే ప్రయత్నం చేయండి. ఛాన్స్ ఉంది కాబట్టి వదులుకోవద్దు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ అలాగే లింక్లో కూడా కామెంట్లో కూడా లింక్ చేస్తా. మీకు ఏ ఆబ్జెక్షన్లు రైజ్ చేయాలనిపించినా, మీకు ఏ క్వశ్చన్ తప్పనిపించినా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మన గ్రూప్లో సెండ్ చేసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే అందరు చేస్తారు, అందరు రైజ్ చేస్తే కొంచెం ఇది కరెక్ట్గా తప్పే అని చెప్పి నాకు తెలిసేది నాకు ఒక 2-3 క్వశ్చన్లు కొంచెం అటు ఇటుగా అనిపిస్తూ ఉన్నాయి. మన ఒక సరికాని జత అని చెప్పేసి కూడా ఇచ్చాడు తెలంగాణ నగర సమితి సంబంధించి, ఇంకో మన తెలంగాణ సంబంధించి కూడా అడిగాడు. అందులో కిషన్ రెడ్డి పోరు తెలంగాణ యాత్ర సరికాని జత అని చెప్పేసి అడిగాడు. అందులో కిషన్ రెడ్డి పోరు తెలంగాణ యాత్ర అది సరికాని జతే, అది దీన్ని కొంతమంది రాంగ్ అనుకుంటున్నారు. వాస్తవానికి తెలంగాణ పోరు యాత్ర అనేది సి నారాయణ గారు చేస్తారు, సిపిఎం పార్టీ అయినా. కాబట్టి రెండింటి తేడా డిఫరెన్స్ చూడండి మీరు ఒకసారి. కిషన్ రెడ్డినేమో పోరు తెలంగాణ యాత్ర చేస్తాడు, నారాయణ ఏమో తెలంగాణ పోరు యాత్ర చేస్తాడు. కాబట్టి అర్థం చేసుకుని ఆ క్వశ్చన్ అయితే రైట్ నాకు అనిపిస్తూ ఉంది. సరే మీకు ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కానీ ఏమన్నా నాకు చెప్పాలనుకున్నా కింద చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి కూడా చాలామంది అభ్యర్థులు అయితే మరి ఫైనల్ జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. గ్రూప్ 3 సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారు, గ్రూప్ 2 సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారు ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తామని. నా అంచనా ప్రకారం మేబీ నాకు తెలిసి ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చిలో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈలోపు ఒకవేళ ఎలక్షన్ కోడ్ వస్తే మాత్రం మార్చి లాస్ట్ మేబీ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చి ఫస్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి రిజల్ట్ ఇవ్వడానికి ఎలక్షన్ కోడ్కి ఏమైనా సంబంధం ఉంటుందా అని చెప్పేసి కూడా నాకు అనిపిస్తాము. నాకు తెలిసి అయితే రిజల్ట్ ఇవ్వడానికి ఎలక్షన్ కోడ్కి మరి ఏమన్నా అంటే నోటిఫికేషన్ వేస్తానికైతే ఎలక్షన్ కోడ్ ఉంటుందని చెప్పేసి తెలుసు, కానీ మరి రిజల్ట్ ఇవ్వడానికి కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుందా అని చెప్పేసి నాకు కూడా కొంచెం ఐడియా లేదు. ఒకవేళ ఎటువంటి కోడ్ అవసరం లేదని కూడా రిజల్ట్ ఇవ్వడానికి అయితే వెంబడే ఒక 1 month లోపు వచ్చేస్తుంది. లేదు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మళ్ళీ రిజల్ట్ ఇవ్వకూడదు అనుకుంటే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ లేకపోతే మన మార్చి ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నా 350 to 380 మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీగా గుండె మీద చేసుకోమనుకోండి. అండ్ చాలామంది అభ్యర్థులు అయితే 300 to 320 మధ్యలో వచ్చినాయని చెప్పేసి కూడా నాకు మెసేజ్ పెడతా ఉన్నారు. సరే చూద్దాం, మరి వాళ్ళకు కూడా ఉంటే ఎటువంటి అవకాశమైనా ఉండొచ్చేమో. నేను మళ్ళీ చెప్తున్నా, రిజల్ట్ ఫలితాలు మాత్రం గ్రూప్ 1 వచ్చిన తర్వాతనే గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 వస్తాయి. ఎందుకంటే వర్షం పడి వస్తాయి. గ్రూప్ 1 వచ్చిన తర్వాతనే గ్రూప్ 2 తర్వాతనే గ్రూప్ 3 వస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఎటువంటి బ్యాక్లాగ్స్ పడకుండా ఉన్న ఉద్యోగాలు కూడా అందరికీ రాసిన కొంచెం కట్ ఆఫ్కి ఎక్కువ అభ్యర్థులకి కొంచెం బ్యాక్లాగ్లు ఏం పడకుండా వర్షం పడి రిజల్ట్ ఇద్దాం అన్నట్టు కూడా ప్రభుత్వం చూసే ప్రయత్నం చేస్తూ ఉంది. మళ్ళీ బ్యాక్లాగ్లు పడకుండా సరే కట్ ఆఫ్ కొంచెం కింద ఉన్న అభ్యర్థికి సరే ఆ అభ్యర్థికి జాబ్ ఇద్దాం అన్నట్టు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఎటువంటి బ్యాక్లాగ్ పోస్టులు లేకుండానే భర్తీ చేద్దాం అన్నట్టే ప్రభుత్వం కూడా, అలాగే టీజీపీఎస్సీ బోర్డు కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేయండి. దాని గురించి కూడా నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే జాబ్ క్యాలెండర్ గురించి కూడా
కొంతమంది అభ్యర్థులు కూడా అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా కొంచెం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు కూడా మొన్న రాసిన గ్రూప్ 2 పేపర్ అయితే అది చుక్కలు చూపించిన పేపర్. అది చాలా మంది కూడా ఎప్పటి నుంచో చదువుతున్న అభ్యర్థులు కూడా కొంచెం అది ఇబ్బందిగా అనిపించింది. కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి జాబ్ క్యాలెండర్ వేస్తాం, ఖచ్చితంగా మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు వేస్తామని చెప్పేసి కూడా పేపర్లలో వస్తుంది, V6 న్యూస్లలో వస్తుంది. మరి దాన్ని మీరు కొంచెం నిజం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఈ వచ్చే నోటిఫికేషన్ కూడా ఒక 2 నెలల్లో వేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ చదివి ఉన్నాం, 5-6 సంవత్సరాల నుంచి కొంచెం చదివి ఉన్నాం. కాబట్టి మళ్ళీ మీరు తొందరగా నోటిఫికేషన్ వేస్తే మాకు కూడా కొంచెం రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది, కొంచెం సిలబస్ కూడా కొంచెం అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు గ్యాప్ ఇస్తే చాలా మంది అభ్యర్థులు కూడా సరే నోటిఫికేషన్ వస్తుందా లేదా అని చెప్పేసి కూడా కొంతమంది చదవకుండా మధ్యలో ఆపుతారు. అండ్ ఆల్రెడీ 30 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చదవాలా లేకపోతే ఏమైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవాలా కూడా ఎటు అర్థం కాని పరిస్థితి అగమ్య గోచరంగా మారినది. తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారినది. తీవ్ర ఆందోళనలో ఉన్నారు, తీవ్ర నారేషన్లో ఉన్నారు. అసలు జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేదా? ఎందుకంటే ఈ పేపర్లలో టీవీలలో రోజుకు ఒక లొల్లి, ఏది నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. మీరు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చినా కానీ నమ్మలేకున్న పరిస్థితి ఉన్నది నిరుద్యోగుల పరిస్థితి. ఎందుకంటే మీరు అక్కడ తీసుకొచ్చినారన్నమాట. ఇన్నిసార్లు ఇట్లా చేసి మీరు ఒకేసారి నిజం చెప్పినా కానీ ఎవరు నమ్మని పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకోండి, నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకొని, నిరుద్యోగుల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని వెంటనే నోటిఫికేషన్లు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఇచ్చే నోటిఫికేషన్లు కూడా గ్యాప్ ఉండేటట్టు ఇవ్వండి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అన్ని నోటిఫికేషన్ రాసుకునే అవకాశం ఉండాలి. డిఎస్సీ రాసుకున్న వాళ్ళు డిఎస్సీ రాసుకునే అవకాశం ఉండాలి, గ్రూప్ 2 రాసుకున్న గ్రూప్ 2 అవకాశం ఉండాలి, పోలీస్ సంబంధించిన వాళ్ళు పోలీసు అన్నిటికీ రాసుకునే అవకాశం ఉండాలి. ఎందుకంటే పోయినసారి కూడా ఇట్లా డిఎస్సీ వాళ్ళకి గ్రూప్ 2 వాళ్ళకి లొల్లి పెట్టి నిరుద్యోగుల మధ్య ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఉన్నారు. కాబట్టి ఇచ్చే పరీక్ష తేదీలు, పరీక్ష షెడ్యూల్ కూడా దృష్టిలో పెట్టుకొని అందరి విద్యార్థులు కూడా అన్ని పరీక్షలు రాసే విధంగా మీరు అటువంటి షెడ్యూల్ కూడా మీరు కొంచెం తెస్తారని కూడా అనుకుంటారు. ఎందుకంటే ఒక జాబ్ కాబట్టి ఒక జాబ్ అయినా వస్తే సంతోషమే కదా, దాచిన జాబే రావాలని కూడా లేదు. ఇక మీకు తెలంగాణలో తెలవని ముచ్చట కాదు, ప్రభుత్వ కొలుగుంటేనే సర్కారీ నవ్వుకుంటారు కానీ పిల్లనిచ్చే పరిస్థితి ఉన్నది. తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా ఇక మరీ మా ఉమ్మడి నల్గొండలో అయితే ఘోరంగా ఉందిరా భయ పరిస్థితి. అయితే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పిల్లనిచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు కూడా వెంటనే నోటిఫికేషన్ కూడా తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఈ గ్రూప్ 2 సంబంధించి కూడా మళ్ళొకసారి నాకు వీలైతే ఒక బోర్డు తీసుకొని BCA, BCB, BCC, BCD, BCE సంబంధించి కూడా మళ్ళొకసారి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎంత ఉంటుంది కట్ ఆఫ్ అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ అలాగే 2016 సంబంధించి పేపర్ కూడా అవి కూడా ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. కొంతమంది ఆ కట్ ఆఫ్ కూడా మీరు ఒకసారి బేరీజ్ వేసుకొని కూడా మీకున్న కట్ ఆఫ్ని అంచనా వేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఫైనల్గా అయితే 350 to 380 మధ్యలో వస్తే అయితే హోప్స్ పెట్టుకోండి. 99% అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉంటే ఒక 10 మార్కులు కొంచెం అటు ఇటుగా ఉంటే ఉండొచ్చేమో, సరే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అది ఫైనల్గా TGPSC బోర్డు నిర్వహించాల్సింది, ఎందుకంటే స్కోర్ని బట్టి. కాబట్టి ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. నేను మళ్ళీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు నమస్తే, జై హింద్.